మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మల్లి గారు, గుర్రంకొండలో మా కాయలు ఈరోజు 11:40 అన్నా. నేను 11 చెప్పాను, మరొకరు 11:40. ఇంకొక మండలి 1200 వెళ్ళినట్లు యూట్యూబ్లో వీడియో వచ్చింది. ఇది ఈరోజు గుర్రంకొండ రేట్లు. ఇక రామకృష్ణ గారు, డిసెంబర్ నెల అంతా రైతులు సంతోషంగా అమ్ముకోండి. మనం అనుకున్నట్లుగా భారీ రేట్లు వచ్చాయి. మదనపల్లి, ములుకుల చెరువు దుమ్ము లేపుతున్నాయి. అన్ని మార్కెట్లో దుమ్ము లేపుతున్నాయి రేట్లు. రేపు అనంతపురం దుమ్ము లేపుతుంది అన్నా. డిసెంబర్ నెలంతా రైతులు సంతోషంగా ఉండండి. సంక్రాంతి వరకు మంచి రేట్లు ఉంటాయి. ఇప్పుడు టమోటాలు కటింగ్ పడేవాళ్ళు ఉన్న కాయలు అమ్ముకోండి. వెంటనే కాయలు అమ్మండి. వెంటనే కాయలు అమ్మాలంటే కాయలు మాగాలి కదా రామకృష్ణ గారు. మంచు విపరీతంగా ఉంది మదనపల్లి ప్రాంతంలో. కాయలు మాగడానికి కాస్త సమయం పడుతుంది. ఎప్పుడు చూడలేదు ఇంత చలి. చలి పులిలా విజృంభిస్తుంది. శ్రీధర కవిశ్రామభుడు ఒక కవిత్వంలో చెప్పినట్లు చలి పులిలా విజృంభిస్తుంది. ఇక మనం మరొక పరిశీలిస్తే, పురుషోత్తం గారు తిరువనంతపురంలో కామెంట్ పెట్టారు. ఇక పవన్ గారు, జనవరి రేట్స్ ఉంటాయంటే కామెంట్ చెప్పలేదు, ఛానల్ డిలీట్. జనవరిలో భారీ రేట్స్, మై ఛాలెంజ్, ఛానల్ డిలీట్. కామెంట్ ఎందుకు చదవన్నా, ఉంటే మీరు పెట్టి కామెంట్ చదవడమే మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం. మీ యొక్క అభిప్రాయాలను 10 మందితో పంచుకునే వేదికే మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం. దానికి చాలా రెడీ చేస్తే ఎట్లా? సరే, ఇంకో ఆయన కూడా ఇలాగే కామెంట్ పెట్టారు. 2 సబ్స్క్రైబర్లు పోయారు. ఈరోజు 2 సంపాదించడానికి కష్టపడతారు. ఇక గోపాల్ ప్రశాంత్ రెడ్డి గారు, ఈరోజు అనంతపురం 550 టాప్, మదనపల్లి 1100, కోలార్ 720, చింతామణి 630. సూపర్ రేట్స్ ఆల్ మార్కెట్స్. అయితే అనంతపురం టాప్ 600 రూపాయలు కదా కిట్టుకడిగితే లేదు. 500 లోపలే ఎక్కువ టమోటాలు. కేవలం ఒక 10 బాక్సులు మాత్రం 600 వేశారని చెప్పి గోపాల్ గారు రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, అన్నా డిసెంబర్ చివరిలో కొత్తగా ప్లాంటేషన్ బాగానే చేశారా, తక్కువ చేశారా? మదనపల్లి రైతులు కానీ అనంతపురం రైతులు కానీ నీ హేమంత్ హేమూర్ అడిగితే తక్కువ ప్లాంట్ చేశారన్నా అని రామకృష్ణ గారు రిప్లై ఇచ్చారు. 80% జరిగింది కళ్యాణదుర్గం ప్రాంతంలోని మున్నా గారు. నవంబర్లో ఎక్కువ ప్లాంటేషన్ చేశారని రామకృష్ణ గారు రిప్లై ఇచ్చారు. మొత్తం మీద అయితే డిసెంబర్లో మాత్రం ప్లాంటేషన్ తక్కువే నాకున్న సమాచారం మేరకు. ఇక మనం మరొక పరిశీలిస్తే, ఓబిరెడ్డి గారు, హలో సార్. హలో, ఇంతవరకు ప్రతిరోజు తప్పకుండా మీ ఛానల్ చూస్తుండేవాడిని, కానీ ఇక నుంచి చూడాలి అనిపించడం లేదు. ఎందుకో తెలుసా బ్రో? మీరు లేనివి ఉన్నట్లు చెప్పారు. మీకెందుకో అంత రామకృష్ణ ప్రేమ. నాది కూడేరు. ఎవరన్నా ఈ రామకృష్ణ అన్న ఈ కామెంట్ ఎక్కడా ప్రత్యుత్తర కామెంట్ లేదు. అయినా మీరే ఉన్నట్టు చదివారు, ఉన్న కామెంట్లు చదవలేదు. ఎందుకో ఈ పక్షపాతం. జై జవాన్ జై కిసాన్. మీ ఛానల్కు 100 వందనాలు. అయ్యా ఊరెడ్డి గారు, అది మీకు కాదు, కానీ రిప్లై ఆయన ఇచ్చారు, మాది గూడూరు అని చెప్పి. పవన్ గారు ఎవరు అడిగారు కామెంట్, దాని రిప్లై వచ్చి. కావాలంటే మీరు మరొకసారి నా ఛానల్లో వెళ్ళి కామెంట్ చూడండి, రిప్లై ఉంది. అది మీకు కాకూడదు, మరొక ఆయనకు పొరపాటు మీ పేరు వచ్చి ఉంటుంది. ఏదేమైనా 2వ సబ్స్క్రైబర్ డిలీట్. జనవరిలో వ్యాపారాలు వెళ్ళిపోతారు, స్టాక్ కూడా పెరగదు, కాబట్టి రేట్లు 200, 400 ఉండవచ్చు. హెచ్వి రాముడు గారు, ఏ వ్యాపారస్తులు వెళ్తారన్నా? తమిళనాడు వ్యాపారస్తులు కంటిన్యూగా ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. ఉత్తర భారత వ్యాపారస్తులు వాళ్ళు ఉండకపోవచ్చు, ఏదో 1-2 బట్టలు లోన్లు అవుతున్నాయి, కానీ పెద్ద కావడం లేదు. తమిళనాడు వ్యాపారస్తులు అయితే ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. ఇక మనం మరొక పరిశీలిస్తే, నారాయణ గారు, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. అక్టోబర్ 29న మీ కామెంట్ నా సమాధానం చూడు. 2 భాగాలు సక్సెస్, 3వ భాగం 70% సక్సెస్ నా అంచనా. రామకృష్ణ, బోయ్ అశోక్ వాళ్ళ ఊరే కాదన్నా, మైదుకూరు నుండి శ్రీకాకుళం వరకు టమోటా నాటుతారు. ఏపీలో వీళ్ళ ఊర్లు నాటలేదు అంటే లెక్క రాదు. సరే, ఇక భాషా గారు, కళ్యాణదుర్గం సైడ్ వైరస్ ఎక్కువగా ఉందన్న, రేట్ పక్కాగా ఉంటాయన్నా. కళ్యాణదుర్గంలో వైరస్ ఎక్కువగా ఉంది. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, ఇదే చివరి కామెంట్. అన్నా టమోటా గ్రేడ్ బాస్ ಎಷ್ಟು కేజీ 25. రాయకోట బాటకు సంబంధించిన గ్రేట్లు 25 కేజీలు. మొత్తం మీద చూస్తే రామకృష్ణ గారు అయితే డిసెంబర్ వరకు భారీ రేట్లు ఉంటాయి, సంక్రాంతి వరకు మంచి రేట్లు ఉంటాయి, కాబట్టి తొందరగా కాయలు అమ్ముకోండి అని ఆయన అన్నదాతలకు హెచ్చరికలు జారీ చేస్తూ, అది పారా హుషారు అంటున్నారు. బట్
విపరీతమైన మంచు ఉందన్న మదనపల్లిలో చలి ఎక్కువగా ఉంది, తొందర కాయలు మాగడం లేదు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. అపార్థం చేసుకున్న సబ్స్క్రైబర్లు ఇద్దరికి నా ఛానల్ డిలీట్ చేస్తామన్నారు. ఒకసారి ఆలోచించండి. నాకేం పక్షపాతం లేదు. రామకృష్ణ ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేదు. ఆ పైన మీ ఇష్టం. సమాచారం చేత లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.